పెద్ద సినిమాల టికెట్ల ధరల పెంపులు, బెనిఫిట్ షోల అనుమతుల విషయంలో మంత్రి ప్రమేయం నామమాత్రంగా మారిందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఒకానొక సందర్భంలో నాకు తెలియకుండానే జీవోలు ఎలా వస్తున్నాయని మంత్రి స్వయంగా ప్రశ్నించడం ఆయన అసహనాన్ని బయటపెట్టింది. సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా పరిశ్రమ పెద్దలు మంత్రి దగ్గరికి కాకుండా నేరుగా సీఎంఓ లేదా డిప్యూటీ సీఎం వద్దకు వెళ్తుండడం ఆయనకు మింగుడు పట్టం లేదని టాక్. కేవలం సినిమాటోగ్రఫీ మాత్రమే కాదు, కోమటిరెడ్డి వద్ద ఉన్న మరో కీలక శాఖ R&B కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా హ్యామ్ రోడ్ల ప్రాజెక్టులలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణకు ఆయనకు తలనొప్పిగా మారాయి. తన శాఖపై జరుగుతున్న ఈ దాడిని పార్టీలో కొందరు నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టడం లేదన్న అసంతృప్తి కూడా ఆయనలో ఉందట. భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారట. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా సీఎం రేసులో ఉన్న వ్యక్తిగా కోమటిరెడ్డికి పేరుండేది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆయన ప్రాధాన్యతను పార్టీ కావాలని తగ్గిస్తుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మార్పులు చేర్పులు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో కోమటిరెడ్డి అజ్ఞానంలోకి వెళ్లడం రాజకీయంగా పెద్ద సంకేతాలనే ఇస్తుంది.